శ్రీకృష్ణ అందరికీ ఈరోజు ఇండియన్ అండ్ వెస్ట్రన్ ట్రెడిషనల్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. నేను ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను, అది మ్యూజిక్ అనమాట. అది నిన్న సెలెక్ట్ చేసుకున్నాను, మొన్న సెలెక్ట్ చేసుకున్నట్టున్నాను. సో నేను వీడియో పెట్టలేదంటే దీని గురించి కొద్దిగా స్టడీ చేయాలన్న ఉద్దేశంతో నేను పెట్టానమాట. నేను స్టడీ చేసిన నాకు చాలా విషయాలు తెలిసాయి. సో వాటన్నిటినీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది హార్ప్ అనమాట. ఇది 1847 ఆర్ 1472 సంథింగ్ ఆ టైం నాటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నాకు నెంబర్ ఐడియా లేదు. సో ఇది మాత్రం ఒక జపాన్ మ్యూజియంలో ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఇది ఇప్పుడు వాడుతున్నారా లేదా అని తెలీదు. దీని ద్వారానే దీన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని దీన్ని తీసుకొని ఒక మోడల్గా తీసుకొని దీని నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేశారంట. దీని పేరు హార్ప్. సో అవును, మనం చాలా చేస్తూ ఉంటాము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీణ, తంబూరా, గిటార్లోనే 2 ఉన్నాయన్నమాట. గిటార్ ఉంది, వైలన్ ఉంది. సో ఒకటి చేతితో ప్లే చేసేది అయితే ఇంకో స్టిక్ ద్వారా ప్లే చేసేది ఉంటుంది. సో అట్లా ఇన్స్ట్రుమెంట్స్లో ఎందుకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతున్నారు? సేమ్ తీగే కదా, సేమే కదా అనుకుంటారు. కాదు, క్రియేషన్ ఎలా అంటే, మీరు కనుక బీరకాయ ఉంటుంది కదా, బీరకాయ బాగా డ్రై అయిన తర్వాత దాంతో తంబూర చేస్తారు. సో దాన్ని లోకల్ తంబూర ఉంది ఆల్రెడీ. సో ఇది తంబూర గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ మ్యూజియంలో ఉన్న ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని సాక్సోఫోన్ అంటారు. దీన్ని హాలీవుడ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఎందుకు సాక్సోఫోన్ అంటారు అనే దానికి నాకు క్లియర్గా ఏ మీనింగ్ మీకు దొరకలేదు. సో ఇది మనకి ఎలా ఉందంటే, మన ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాటిల్లో వాయిద్యాలు వాడతారు కదా, దీన్ని కూడా వాడతారు అనమాట. తంబూరా. ఇందాక మనం తంబూరా గురించి టాపిక్ మాట్లాడుకున్నాం కదా. సో తంబూరా ఏంటి అంటే, తంబూరాలో ఉన్న తీగలు కొన్ని ప్లాస్టిక్, కొన్ని మెటల్, కొన్ని రాగి తీగలు, అటువంటి సన్నటి తీగల ద్వారా ఇన్స్ట్రుమెంట్స్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అదనమాట. ఎందుకు చేంజెస్ వస్తాయి అంటే, ఇది ఉంది కదా, ఇది సొరకాయకి సంబంధించిన దీని లోపల సౌండ్ వేరు ఉంటుంది. కుండ ఉంటుంది, కుండ మీద మనం కొడితే సౌండ్ వేరే ఉంటుంది. ఆ తర్వాత మనము నేల మీద కొట్టినప్పుడు ఒకవేళ డొల్లు ఉంటే అక్కడ వేరే సౌండ్ వస్తుంది, ఇక్కడ వేరే సౌండ్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, వేరియేషన్స్ ఆఫ్ సౌండ్ క్యాప్చరింగ్ అనమాట. సో అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని మన వాళ్ళు క్రియేట్ చేశారు, కనిపెట్టారనమాట. ఇది మనం మామూలుగా భజన్స్లో వాటిల్లో వాడతారు. ఇత్తడి ఉంటాయన్నమాట ఇట్లాంటివి. సో అవి చిన్న ప్లేట్స్ లాగా ఉంటాయి, వాటిని పెడతారు. వీళ్ళెత్తలే సంథింగ్ ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మామూలుగా చిడతలు అని ఉంటారు. హరికథలు చెప్పేటప్పుడు ఇటువంటివి వాడతారు. వాటిని 2 సైడ్స్ ఉండాలన్నమాట. ఇది చేత్తో పట్టుకుని కూడా భజన్స్, కృష్ణ భజన అలాంటి భజన్స్ చేసినప్పుడు ఇటువంటి ఐటమ్స్ని వాడతారనమాట. సో ఇది మామూలుగా ఇది బాటిల్ గార్డ్ తంబూరా. బాటిల్ గార్డ్ అంటే తెలుసు కదా మీకు, సొరకాయ తంబూరా. అది కూడా తంబూరానే, ఇది వేరు ఉంటుంది అన్నమాట. దాన్ని హ్యాండ్తో ప్లే చేస్తారు, దీంతో ఒక స్టిక్తో ప్లే చేస్తారనమాట, వాయిస్తారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ మ్యూజిక్ని రిలీజ్ చేస్తుంది అన్నట్టు. కోలాటం వేసేటప్పుడు 2 స్టిక్స్ ఒక మ్యూజిక్ వాయిస్తారనమాట. ఇది తబలా. సో తబలాలు చాలా ఉన్నాయి. డోల్ ఉంది, డోలక్ ఉంది, మళ్ళీ డ్రమ్స్ ఉన్నాయి. ఇలా ఈ తబలా లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటాయి.
ఎందుకు వీటి సౌండ్ చేంజింగ్ ఎందుకు ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ దానికి వాడే మెటల్ కానీ దానికి వాడే పైన తోలు చాలా రకాల జంతువుల చర్మాలు మారుస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల కూడా సౌండ్ చేంజ్ అవుతుంది. చూసారా, మనం నోట్తో వాయిస్తాం దీన్ని. దాని పేరు నాకైతే ఐడియా లేదండి. సో అది ఇంకా ఇది నాదస్వరం. ఈ నాదస్వరాన్ని పెళ్ళిళ్ళలో వాటిల్లో వాడతారు. సో అది ఇది ఇండియన్ వెస్ట్రన్ ట్రెడిషనల్ మ్యూజిక్ గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ.